మన సినిమా హాల్స్ లో పాప్కార్న్ ఒక టబ్ ఇస్తున్నాడు, అవునండి 500 రూపీస్ హైదరాబాద్. అవును లేకపోతే ఒక టబ్బు కొంటే ఇంకో టబ్బు ఫ్రీ అనే రకంగా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. కరెక్ట్ చిన్న గ్లాసులు ఒక 100 రూపీస్. అవును రియల్ గా అది మన మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 10 రూపాయలు. అయ్యో 10 రూపాయలు. దారుణం కదా. ఎస్, 5 రూపాయలు ఆ యొక్క కార్టును. ఉమ్, ఇంత దానికి 100 రూపాయలు తీసుకోవడంలో తప్పు లేదమ్మా. ఒక రకంగా మార్కెటింగ్ అవును వాళ్ళు చేస్తూ ఇదే దీన్ని మేము బయట 50 రూపాయలు అని చెప్పి అమ్మించినా తప్పు లేదమ్మా. చూడమ్మా, కరెక్ట్ ఇప్పుడు మరీ 10 రూపాయలు వాళ్ళు అమ్ముతో 20 రూపాయలు వీళ్ళను కూడా మేము 10 రూపాయలు అమ్మమంటే వీళ్ళు ఏం తింటారమ్మా. అవును కానీ అలా అలవాటు పడిపోయారమ్మా. Correct. మనం సినిమాకి వెళ్ళినా గానమ్మా, ఈ రోజున మా రోజుల్లో 2 రూపాయలు పాప్కార్న్, రూపాయి పాప్కార్న్ ఓ ప్యాకెట్. మరి ఈ రోజున అదే సినిమా హాల్లో అదే ప్యాకెట్ గా ఫార్మేట్ చేస్తే అది 20 రూపాయలు అమ్ముతున్నారు. ఓకే, అదే కొంచెం టిన్ను మల్టీప్లెక్స్ లోకి వెళ్తే 80 రూపాయలు, 100 బకెట్ 100 ఇందాక అన్నట్టు. ఇంకా పెరిగిందండి 500 మీరు అదే 100 500కి ఒక పెద్ద టబ్ అయిందండి బకెట్. అవును నష్టం లేదమ్మా. పాప్కార్న్ ఏంటంటే వండర్ఫుల్ ఫుడ్. రియల్లీ ఇంటెస్టైన్స్ ని మొత్తం క్లీన్ చేసేసి చేయడానికి ది బెస్ట్. సినమన్ లాగా అంటే మన దాల్చిన చెక్క లాగా. ఓకే, ఆ రకంగా పాప్కార్న్ కి యూజ్ ఉందమ్మా. ఈ ప్రాజెక్టు ఒక 25,000తో ఒక ఫిమేల్ పెడితే గవర్నమెంట్ వాళ్ళే హాయిగా ప్లేస్ చూపిస్తూ ఉంటే వాళ్ళు అసలు కదలక్కర్లేదమ్మా. రోజుకి 100 స్కూప్స్ గనక వెళ్తే వాళ్ళు ఒక 30 రూపాయలకి అమ్మారనుకోమ్మా, 10 రూపాయలు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఒక రోజుకి 100 చొప్పున వెళ్తే 3,000 గ్యారంటీ ఇన్కమ్ అమ్మా పాప్కార్న్ మీదే. తిననోడు ఎవరమ్మా పాప్కార్న్ చెప్పమ్మా. ఆ రకంగా మేము ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాం. మన రియల్ గా ఒక మాకు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి ఎంఓయూ ఇచ్చినప్పుడు ఒక ఇంటర్వ్యూస్ ఒక 5గురికి సర్టిఫికేషన్ ఏదో ఇచ్చారమ్మా, డిఫరెంట్ గ్రూప్స్ని. ఆ రోజున మాట్లాడాడు, మీరు అంత రీసెర్చ్ చేసి ఉన్నారా? అసలు పాయింట్ వైజ్ లో ఆయన మాట్లాడటం చాలా గ్రేట్ అమ్మా. ప్రతి దానికి సమాధానం చెప్పేశాడు. ఆయన చాలా ఓపిక అండి బాబు, చాలా ఓపిక, డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆయన ఎక్స్ప్లెయిన్ కూడా అంతే ఓపికగా చంటి పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు. రియల్ గా ఆ వీడియో చూడండి అమ్మా మీరు. అడగటం లేదండి, మా ఈ 300 వీడియోస్ ప్రాక్టికల్ గా చూపించాం, చూడండి వీడియోస్ అని అంటే అప్పుడు ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఎదురుగుండా ఉంటారు కదమ్మా. అందరూ చూసి మీరు దాని ప్రాజెక్ట్ ఎలా ఉందో చూసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి అంతే. అవి ఎన్ని వేలు వెళ్తే ఏంటమ్మా పాప్కార్న్ మిషన్లు. కొన్ని ఒక 25 crores పెట్టా, 10 crores పెట్టా, 5 crores పెట్టా కాదమ్మా బిజినెస్లు. ముందల ఉమెన్స్కి ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయించగలిగితే, ఇది మా అబ్బాయి ఇచ్చిన సందేశం అన్నమాట. ఇవన్నీ రియల్ గా నిజంగా దాన్ని కనుక పాటించగలిగితే అమ్మా, వాళ్ళు రేపు ఒక హోటల్ పెట్టడానికి ఛాన్స్ ఉందమ్మా. అవును, ఇండియన్ ఎకానమీ కూడా చాలా అంతేగా మరి, ఫ్యామిలీ కూడా చాలా అద్భుతం. ఆ డెవలప్మెంట్ అనేది రూట్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఆగదు. లైక్ బటర్ఫ్లై మీడియా లాగా ఇట్ విల్ స్ప్రెడ్ లైక్ ఎనీథింగ్. అది రావాలి. అది ఏంటంటే ఒక ఫ్యామిలీ మార్పుతో సొసైటీ నుంచి కంట్రీ ఎంతో కొంత జీడిపి పెరుగుద్ది కదా. 100%. ఆ జీడిపి పాయింట్ పెరిగినా మన గ్రోత్ అనేది డెఫినెట్ గా ముందుకెళ్తాం. నిజం. ఫుడ్ మీదేనమ్మా మెయిన్. మేము చూసడం కాదు, ప్రతి చోట అంతే. ఈరోజు హైదరాబాద్ నిన్న వస్తే బిర్యానీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయమ్మా, అసలు చెప్పదు. గల్లీకి ఉన్నాయి. ఇంటి దగ్గర వండటం అనేది మర్చిపోయి వాళ్ళు కూడా హైజీన్ గా అసలు చాలా పర్ఫెక్ట్ గా కుక్ చేసి 100 రూపాయలకే బిర్యానీ అని ఇంటి దగ్గర. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చేస్తున్నారు. వాళ్ళ స్టార్ రేటింగ్ ని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్డర్ ఇవ్వటానికి కూడా జొమాటో చేసేది కానీ స్విగ్గీ చేసేది, వాళ్ళ హెల్ప్ కూడా అలా ఈ రోజున ఉందమ్మా. మన దగ్గరికి వచ్చేస్తా ఉంది ఈ రోజు ఫుడ్ రియల్ గా. మరి అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు మనకి ఇండియాలో పెరుగుతున్నట్టే రోజు రోజుకి. అది మేము ఆ దృష్టిలో పెట్టుకుని ఈ మెషినరీ లైన్ లోకి మేము అంత స్పీడప్ అవడానికి మేము తీసుకుంటున్నాం అమ్మా. లైక్ మా దగ్గర ఏంటంటే సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అమ్మా. ముఖ్యంగా సాఫ్టీ ఐస్ క్రీమ్ మిషన్స్ అంటే ఇది మెయిన్ ఐస్ క్రీమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుని స్టోరేజ్ చేసుకుని ఒక 1.5 lakh తోనే వాళ్ళు ఒక ఐస్ క్రీమ్ ఇండస్ట్రీ కింద చేసుకుంటూ రోజుకి ఒక 10,000 రూపాయలన్నా ఎర్న్ చేసుకోవటానికి ఉన్నంత ఆ మెషినరీని మనం ఎస్టాబ్లిష్ చేస్తే వస్తుందమ్మా రియల్ గా. అలాగా ఎగ్ రోల్ అని
ఎగ్ రోల్ మిషన్స్, నెక్స్ట్ మీకు పిజ్జాస్ అండ్ లైక్ గేమింగ్ వెండింగ్ మిషన్స్, గేమ్స్ ఆడుకోవడానికమ్మా ఓకే పిల్లలు అవన్నీ. Right. అది కూడా మేము అది ఇంట్రడ్యూస్ చేయడం దేనికంటే కారణం, ఒక రెస్టారెంట్ చిన్నది పెట్టినా వాళ్ళు ఒక టోకెన్ తీసుకున్న తర్వాత క్యూలో నిలబడేటప్పుడు ఒక ఫ్రీగా గేమ్ ఆడుకోండి అని ఓనర్స్ ఎప్పుడైతే ఒక టోకెన్ ఇస్తే ఆ ఎంటర్టైన్మెంట్ గురించి ఆ బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది అని ఒక స్కీమ్ మా అబ్బాయి Correct. రిలీజ్ చేశాడమ్మా. అది రోజు రోజు చాలా బాగుంది. నెక్స్ట్ అలా మిషనరీ మా దగ్గర 300 రకాల మిషనరీస్ ఉన్నాయమ్మా ఫుడ్కి సంబంధించినవి. రైట్ చిన్న చిన్నవి చేయడానికి, ఈవెన్ దోశ చేయాలమ్మా చిన్న పెనం వాళ్ళ ఆ రోడ్డు మీద పెట్టుకుని గ్యాస్ది కానీ ఎలక్ట్రికల్ కానీ దోశ వేసుకుని దోశ తయారయ్యేది మనకి 3 రూపాయలు 4 రూపాయలమ్మా. జనరల్గా ఒక దోశని 40 రూపీస్కి అమ్ముతున్నారు. రోజుకు 100 దోశలు వేసుకుని ఓ చిన్న మొబైల్ స్కూటర్ మీద పెట్టుకుని ఆ మోటార్ సైకిల్ మీదో లేకపోతే ఒక ఆటో మీద పెట్టుకుని ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది సిటీకి ప్లస్ ప్రతి ఏరియాలో. దాంట్లో అలాగా కొన్ని వేల మందికి ఆపర్చునిటీస్ వస్తాయమ్మా. Correct. అది మొన్న మీ కిందాక చెప్పిన ఆ స్కీమ్స్ పెట్టారు చూడమ్మా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఇలా అవును. ఆ పథకాల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద మీరు పెట్టుకోండి అన్నట్టు ఇది చేస్తున్నాము. ఆ రకంగా మా ప్రొడక్ట్స్ మేము ఒక్కటే కాదండి, మా నుంచి ప్రతి ఊర్లోనూ మేము ఎడ్యుకేట్ చేసి ఫ్యూచర్లో ఈ ప్రొడక్ట్స్ అమ్మించడానికి కూడా చూస్తున్నాం అండి. ఇప్పుడు ఇండియా అంతా ప్రస్తుతం మాకున్న పరిధిలో ఒక 1% ఇవ్వగలుగుతున్నాం అండి నాలెడ్జ్ని. ఇప్పుడు ఇదంతా విజయవాడలోనే ఉందండి, విజయవాడ ఉంది, హైదరాబాద్ ఒకటి ఉందండి, హైదరాబాద్ లో కూడా ఉంది. వెస్ట్ మారేడుపల్లిలో షోరూమ్ ఉందండి. అక్కడికి కూడా రోజుకు ఒక 50-60 మంది విజిటర్స్ వస్తారు. మరి మాకు అవి కదా చూపించాలి, ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉన్నాయో చూపించకపోతే మేము వ్యూవర్స్ కి ఎలా చూపిస్తాం? ఉన్నాయమ్మా. మీరు అంటే మాది మొత్తం అంత వివరణ చూడాలి అంటే www.coolexworld.net కి వెళ్తే ఓకే 100% అండి మీకు ఫుడ్ తయారు చేయడం రాకపోయినా మా అబ్బాయి చెప్పే ఆలోచనలు, ఆయన వీడియోలు రైట్ కొన్ని వందల ప్రెజెంటేషన్ బ్యూటిఫుల్ గా ఉంటాయండి. నిజంగా మీరు ఒక వారం రోజుల్లో కల్లా మీరు ఈవెన్ పిజ్జా ఎలా తయారు చేయాలి అనేది నేర్చుకోవడానికి కూడా అక్కడ దాంట్లో చూడొచ్చమ్మా. ఎవరైనా సొంతగా బిజినెస్ పెట్టాలి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, జీతానికి పని చేయకూడదని ఎవరైతే అనుకుంటారో వాడు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ ను ఒక్కసారి చూసి మీరు సొంతంగా బిజినెస్ స్టార్ట్ చేయడం ఎలాగనేది మీరు నేర్చుకోవచ్చు. అవునమ్మా, కానీ జీతానికి పని చేయడం కదమ్మా, జీతంగా తీసుకుని పనిచేసే వాళ్ళకు కూడా అదే పార్ట్ టైమ్ గా ఇది గనక రోజులో 2 hours గనక వాళ్ళు గనక ఇంత పెద్ద సిటీస్ లో 1 లక్ష రూపాయలు పెట్టా 2 లక్షలు పెట్టి మ్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ తో ఆయన వెహికల్ మీద వెళ్ళిపోతావు. అవును. ఆ ఫుడ్ ను గనక అమ్మటం గనక మొదలు పెడితే రియల్ గా ఎడిషనల్ ఇన్కమ్ అమ్మా. ఈ రోజున ఎవ్వరికి వాళ్ళు సంపాదించే ఇన్కమ్ ఏ ఒక్కరు సరిపోట్లా, ఒక్క ఇన్కమ్ తో బతకలేకపోతున్నారండి. చాలా కష్టం అమ్మా. 2 రకాల ఇన్కమ్స్ లేకపోతే బతకడం చాలా కష్టం. Yes.